హాయ్, దిస్ ఈజ్ చంద్రశేఖర్. వెల్కమ్ టు మ్యాథ్స్ చంద్ర. ఈరోజు మనం 10వ తరగతి గణిత పాఠ్యాంశంలో భాగంగా రియల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ను తెలుగులో వాస్తవ సంఖ్యలు అంటారు. వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు తెలుసుకునే ముందుగా సహజ సంఖ్యలు అంటే ఏమి తెలుసుకుందాం. వాట్ ఈస్ ద న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. ఈ న్యాచురల్ నెంబర్స్ మనము కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. కౌంటింగ్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ 1 నుండి అండ్ సో ఆన్ 1 నుంచి అనంతం వరకు వ్యాపించుంటాయి. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ denoted by W. Counting numbers along with 0. Counting numbers along with 0. ఈ కౌంటింగ్ మన హోల్ నెంబర్స్ను డబ్ల్యూతో చేస్తారు. 0, 1, 2, 3 and so on. Next integers. ఇంటీజర్స్. ఇంటీజర్స్ మనం జెడ్ అనే అక్షరంతో చేస్తారు. హోల్ నెంబర్స్ ప్లస్ నెగటివ్ నెంబర్స్. Whole numbers 0, 1, 2, 3 and so on. Negative numbers is -1, -2, -3 and so on. And -3, -2, -1, 0, 1, 2, 3 and so on. ఇంకా మనం రేషనల్ నెంబర్స్. denoted by Q. Numbers can be expressed as fraction of P by Q. P and Q are integers. Q does not equal to 0. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ 2/3. Q అనేది P by Q ఫామ్లో ఉంటుంది. మనకు Q అనేది 0 కాకూడదు. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. Irrational numbers. Numbers cannot be expressed as the fraction. Numbers cannot be expressed as fractions. Example √2, √3, √5. These are example of irrational numbers. తర్వాత రియల్ నెంబర్స్ ఆర్ expressed as the set of rational numbers
and irrational numbers. Real numbers expressed as set of rational numbers and also irrational numbers.